ఇవన్నీ నా ఓల్డ్ మెమరీస్. నాకు ఆర్ట్ అంటే ఇష్టం బాగా. వాటికి సంబంధించిన అన్ని రకాల ఓల్డ్ మెమరీస్ నేను ఇలా దాచిపెట్టాను అనమాట. హాయ్ ఆల్, వెల్కమ్ టు డిఆర్ఎస్ బ్లాగ్ షోస్. ఈరోజు మీ ముందుకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చానమాట. అన్నీ నా ఓల్డ్ మెమరీస్ ఈరోజు చూసుకుందామని, అవి మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ నా ఓల్డ్ మెమరీస్. నాకు ఆర్ట్ అంటే ఇష్టం బాగా. వాటికి సంబంధించిన అన్ని రకాల ఓల్డ్ మెమరీస్ నేను ఇలా దాచిపెట్టానమాట. ఒకసారి ఇవన్నీ మీ ముందు చూపిస్తాను. నేను చాలా రోజులైందనమాట తీసి, ఇప్పుడు ప్యాక్ చేసి పెట్టాను. బాబోయ్ చాలా ఉన్నాయి. అన్నీ పెయింటింగ్ సంబంధించినవి, వర్క్స్, రకరకాల ఆర్ట్కి సంబంధించినవి. ఇందులో చాలా చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇవి నేను పెయింటింగ్ నేర్చుకున్నా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా. అప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ దాంట్లో భాగంగా పెయింటింగ్స్ అన్నమాట. రకరకాల షేడ్స్, రకరకాల మోడల్స్ అన్నమాట. ఇదొక షేడు, ఇదొక షేడు, ఇదొక షేడు, లీవ్స్ అన్నీ ఇవి నేర్చుకున్నప్పటివి. ఇవన్నీ నేను మా పాప దేవికారాణి, నన్ను గుర్తుపట్టారా? దేవి రామ్ సాయి వాళ్ళ మమ్మీని నేను. వాళ్ళు ఎప్పుడు నన్ను రానియరు కదా, అందుకే నేను మీకు మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ నేర్చుకున్నా అప్పుడు నేను. అప్పుడు చాలా ఫ్యాషన్ ఉండే, మా దాదాపు 19 years 20 years బ్యాక్ పిచ్చి పిచ్చిగా ఫ్యాషన్ ఉండే అనమాట. వర్క్స్, పెయింటింగ్స్. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఫ్యాషన్. నాకు చాలా ఇష్టం పెయింటింగ్ అంటే, చాలా ప్రాణం నాకు. ఇవి నేర్చుకున్నాక వేసినవి. అప్పుడు మేము సూర్యాపేటలో ఉండేవాళ్ళం కదా. అప్పుడు ఒక మేడం వచ్చింది, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించింది అనమాట తను. అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా 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 ప్రాణం నాకు. ఒక లెవెల్కి వెళ్ళాలని నాకు ఉండే, కానీ చేయలేకపోయాను. అయితే అప్పుడు మేడం రాగానే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తుంది అనగానే నాకు ఇక ప్రాణం లేచి వచ్చి వెంటనే జాయిన్ అయినా, నేర్చుకున్నాను నేను. అప్పుడు పెయింటింగ్ నేర్పించారనమాట. నా చిన్నప్పుడు కూడా మా మమ్మీ కూడా పెయింటింగ్ నేర్చుకొని ప్రొఫెషనల్గా తను చేసింది. అయితే నేను కూడా చేశాను ఈ పెయింటింగ్. ఫ్యాషన్ డిజైనింగ్లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ పెయింటింగ్ అనమాట. దాంట్లో ఎన్ని రకాల షేడ్స్ చూడండి. ఒక 3 colorsతో ఎన్ని వందల రకాల కలర్స్ తీసుకురావచ్చు అనమాట. ఇది కలర్ వీల్ అంటారు దీన్ని. ఇంకా ఇందులో ఇంకా పెద్దగా కూడా ఉంది. ఇట్లా అన్ని షేడ్స్ నేర్చుకోవడం. ఒక కలర్ని మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది. ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ ఇవి. అట్లా ఇవన్నీ రకరకాల. ఇవి ఓన్లీ లైన్స్, ఇవి షేడ్స్. నాకైతే పెయింటింగ్ అంటే చాలా ప్రాణం. ఇవన్నీ దాచిపెట్టాను నేను. ఎప్పుడు వీటిని చూస్తుంటే నా మనసు ఇల్లు ఊరుకుంటుంది. ఇవన్నీ అందులో పడేసి దాచిపెట్టాను అనమాట. ఇవన్నీ వాటికి సంబంధించిన డిజైన్స్. ప్రింట్లు వేసేది అప్పుడు శారీస్ డిజైన్స్ కుట్టుకోవడానికి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి కూడా ప్రింట్స్ వేసేదాన్ని. ఇవన్నీ అట్లా వాటికి సంబంధించినవి. నేను పెయింటింగ్ వేయడానికి రకరకాలు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది శారీ పళ్ళుకి వస్తుందండి పెయింటింగ్. ఇది కూడా చేశాను నేను. చాలా శారీస్ బయటికి కూడా పెయింటింగ్ వేసాను. ఇది జపాన్ డాల్. ఇట్లా చాలా రకాల చాలా పెయింటింగ్స్ వేసాను. ఇంకా ఉన్నాయి పెయింటింగ్. ఇది
ఇది మళ్ళీ చైనీస్ పెయింట్ అన్నమాట. అంటే ఇట్లా ట్రాన్స్పరెంట్గా మనకు వేసినట్టే తెలియదు అన్నమాట. లోటస్ చూడండి ఎలా ఉందో. ఇది ఇంకా బాగుంటుంది పెయింటింగ్. ఇది చైనీస్ పెయింటింగ్, ఇది ఒక డిఫరెంట్ వే. ఇవన్నీ నేను మిషన్ ఎంబ్రాయిడరీ కూడా నేర్చుకున్నా. అన్ని ఇంట్రెస్ట్ నాకేంటో పిచ్చి, ఏది చూసి అది నేర్చుకోవాలి అనే తపన నాలో. దాన్ని మళ్ళీ నాకు ఇష్ట ప్రకారంగా ఓన్గా క్రియేట్ చేసుకోవడం ఇట్లా చేశానన్నమాట. ఇవన్నీ రిబ్బన్ వర్క్, లెంత్, రకరకాల జడలే అన్నీ అల్లేదాన్ని. అన్నీ నాకు ఇంట్రెస్ట్ బాగా. ఇంకా ఇందులో స్మాకింగ్ నేర్చుకున్నా. ఇది స్మాకింగ్, ఇలా స్మాకింగ్ కూడా నేర్పించారనమాట ఫ్యాషన్ డిజైనింగ్లో. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్మాకింగ్. పరుగు కూడా ఉంది నా దగ్గర. అప్పట్లో బొమ్మలు ఇట్టానమాట, కుక్క బొమ్మలు అవి ఇవి దాంట్లో నింపడానికి వాడాను. ఇవన్నీ ఇందులో ప్యాక్ చేసి పెట్టా. అందరూ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేస్తే మా మమ్మీ వాట్స్ ఇన్ మై ఓల్డ్ బ్యాగ్ చేస్తుంది. గుర్తుపట్టారా నన్ను? బిహైండ్ ద కెమెరా ఈరోజు నేనే. ఏది చూస్తే అది దాచిపెట్టేదాన్ని. ఇవన్నీ పెయింటింగ్స్ వేయడానికి పనికి వస్తాయని అన్ని రకరకాల సీనరీస్. ఈ సీనరీ ఎంత పెద్దగా ఉంది. ఈ సీనరీ పనికి వస్తుందని దాచా అన్నమాట. టప్పర్ వేర్ కూడా చేశాను మధ్యలో. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక డీలర్షిప్ తీసుకున్నా నేను. టప్పర్ వేర్ సేల్ చేసిన కొద్ది రోజు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తా, తక్కువ. ఇవన్నీ ఇక్కడ అప్పుడు అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బుక్స్ తెప్పించుకొని రకరకాల పెయింటింగ్స్ వేయడానికి అన్నిటికీ పనికొస్తాయని ఇట్లా బుక్స్ తెప్పించుకునేది. ఇవన్నీ ప్రింట్లు శారీస్ కుట్టుకోవడానికి, పెయింటింగ్ వేసుకోవడానికి ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఇట్లా వేసి పెయింటింగ్స్ ఇలా వేసేదన్నమాట క్లాత్ మీద. ట్రేస్ పేపర్ మీద గీసుకొని నేను ప్రింట్లు వేసేది. ఇవన్నీ నేను మళ్ళీ యూజ్ అవుతాయేమో, మళ్ళీ ఫ్యాషన్ వస్తుంది అని అన్నీ దాచుకున్నాను అనమాట. ఇవి కూడా అన్నీ రకరకాల డిజైన్స్. ఇవన్నీ నాకు ఇష్టమైంది ఒకటి తీస్తున్నా ఇప్పుడు. ఇవన్నీ నేను నేర్చుకున్నప్పుడు, డిజైనింగ్ నేర్చుకున్నప్పుడు నేను ఇట్లా వేసినట్టు. ఇవన్నీ హ్యాండ్ వర్క్స్. ఇలా రికార్డ్ చేసి పెట్టాలి. మమ్మల్ని ఓన్గా డిజైన్స్ వేసుకొని రమ్మన్నారు. నేను ఇలా వేసి రికార్డ్ చేసి పెట్టాను. ఇవన్నీ హ్యాండ్ వర్క్స్. ఇది మనం స్టిచ్చింగ్ చేసినవి డ్రెస్సెస్.
ఫ్రాక్, అంబ్రిల్లా ఫ్రాక్, ఇవి స్లీవ్స్ అన్నమాట. స్లీవ్స్ రకాలు, స్లీవ్స్లో రకాలు, హ్యాండ్స్, నెక్స్, ఈ రకరకాల నెక్స్, ఇవన్నీ వర్క్స్, డ్రెస్ మీద పెయింటింగ్, ఇవన్నీ ఇట్లా వస్తుందన్నమాట. కాలర్స్, ఇవి కాలర్స్, నైటీస్ అవి. ఇవి డ్రెస్సెస్, ఇదొక డ్రెస్, ఇది ప్రిన్స్ కట్, ఇది ఒక డిజైనింగ్, ఇది పట్టు లంగా, బ్లౌజ్, ఇది డిజైనర్ లంగా, ఇది ఒక స్టైల్ ఫ్రాక్. ఇవన్నీ మా పాపకు చిన్నప్పుడు ఫ్రాకులు నేనే కుట్టేదాన్ని. ఇది నా శారీ అన్నమాట. శారీ కట్ చేసి ఇట్లా డ్రెస్ డిజైన్ చేసిన. ఏ రకం డిజైనింగ్ ఉంటే ఆ రకం క్లాత్ తీసుకొని మనం కుట్టాలి కాబట్టి రకరకాల ఎంచుకున్నాయి. ఇవన్నీ నాకు ఇష్టమైనవి అన్నమాట చాలా. ఇప్పుడు నేను పెయింటింగ్ నేర్చుకున్నప్పుడు బాగా చాలా శారీస్ కస్టమర్స్ కూడా వేశాను పెయింటింగ్స్. అప్పుడు నేను స్ప్రే వర్క్ నేర్పించారు ఒకటి. ఆ స్ప్రే వర్క్ ఎలా చేయాలంటే నేను ఈ చీర కొనుక్కొని ఇట్లా చేసుకున్నాను అనమాట. చాలా సంవత్సరాలైంది ఇది బయటికి తీయక. ఇప్పుడు మీకోసం మీకు చూపించడానికి తీశాను. దీనికి మళ్ళీ ఈ మధ్యలో వర్క్, కుందన్స్ అవి. స్ప్రింగ్ వర్క్, మగ్గం వర్క్ వాళ్ళు యూజ్ చేస్తారు ఈ స్ప్రింగ్తో అప్పుడు వెల్వెట్ ఫ్రాక్స్ మీద బాగా వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇవి నేను ఈ చీర మీద చేసుకున్నాను. నేను స్ప్రింగ్ వర్క్ ఓన్ డిజైనింగ్ అంతా. ఇది కూడా మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నా. అప్పుడు నేను ఈ శారీ కుట్టుకున్నాను అనమాట మగ్గం వర్క్తో. ఇవి మిర్రర్ వర్క్. ఇంకా వేరే
రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇది బ్యూటిషియన్కి సంబంధించింది. ఇది ఫ్యాషన్ డిజైన్. బ్యూటిషియన్లో మెహందీ. ఫస్ట్ ఇదేనా? కాదు, ఇది నా బ్యూటిషియన్ రికార్డ్ అన్నమాట. శారీ ట్యాపింగ్, ఐబ్రోస్, ఫేషియల్స్, హెయిర్ స్టైల్స్, అట్లా ఈనాడు వసుంధర పేపర్లో అన్నీ వచ్చేవి, అన్నీ కలెక్ట్ చేస్తూ ఉండేదాన్ని, దాచి పెడుతూ ఉండేదాన్ని. అవి కూడా ఉన్నాయన్నమాట పేపర్స్. ఇవన్నీ అవి రోజు వసుంధర పేపర్లు వచ్చి అన్నీ దాచుకునేదాన్ని. ఇవి ఇప్పటివరకు దాచిన అట్లనే ప్యాక్ చేసి పెట్టా. ఈ హెయిర్ స్టైల్కి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ పెయింటింగ్, డిజైన్స్, వంటలు కూడా ఇష్టం నాకు. ఇవన్నీ దాచుకునేది. ముగ్గుల్లో ఫస్ట్ ప్రైజ్, ముగ్గులో ప్రైజ్ వచ్చింది నాకు. ఇదేమో అప్పట్లో వార్తా పేపర్లో పెయింటింగ్స్ అవన్నీ చేసినందుకు ఇచ్చారనమాట. బతుకమ్మ వెరైటీగా వేర్చడం అంటే నాకు బాగా ఇష్టము. తెలంగాణ వచ్చిన ఫస్ట్ ఇయర్ నేను బతుకమ్మ చేసిన. తెలంగాణ షేప్లోనే బతుకమ్మను తయారు చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చి నేను వెంటనే చేసిన అనమాట. ఇదొక ఇయర్. ప్రతి ఇయర్ ఏదో ఒక స్పెషల్ చేస్తా. ఇంకా కొన్ని పేపర్స్ మిస్ అయినాయి. ప్రతి ఇయర్ పేపర్లో వస్తుంది. అప్పట్లో నేను ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి నేర్చుకున్నా. మా అమ్మాయిని ఇంట్లో ఉంచి కాసేపు వదిలేసి వెళ్ళి నేర్చుకొని వచ్చేదాన్ని. మా అత్తయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు. నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను వదలలేకపోయాను అనమాట. కాకపోతే వాటిని ప్రొఫెషన్గా చేసుకోలేదు నేను. కానీ వదలకుండా ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. అయితే ఈ ఇంట్రెస్ట్ ఇవన్నీ మా అమ్మాయి చూస్తూ ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు కూడా ఇంట్రెస్ట్ బాగా. కాకపోతే తను హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం అన్ని రకాలు ఆర్ట్ అవన్నీ నేర్పించారు తనకు కూడా వేగేసిన ఫౌండేషన్లో. అప్పుడు ఆమె టైలరింగ్ కూడా నేర్చుకుంది. మా పాప నేర్పించారు వాళ్ళకి. స్టిచ్చింగ్కి వాళ్ళు హెల్ప్ చేస్తూ నేర్పించారు. ఇది తన రికార్డ్ అనమాట, మా దేవికారాణి రికార్డ్. ఇట్లా వాళ్ళు హెల్ప్ తీసుకొని వేరే పిల్లలతో స్టిచ్ చేయించి రికార్డ్ తయారు చేసారు. ఓవరాల్గా అయితే మా అమ్మాయి నాకంటే బాగా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది స్టిచ్చింగ్. ఇంచు పోకుండా ఇంట్రెస్ట్ పెడుతుంది. నేనే కొంచెం వర్క్ పని బిజీలో నేను వదిలేస్తాను. తనైతే చాలా పర్ఫెక్ట్ ఉండాలంటది ఏదైనా. ఇవన్నీ తను కుట్టినాయి అనమాట, తను నేర్చుకున్నాయి. అప్పుడు మా అమ్మాయి 10th క్లాస్ ముందు 9th. ఇది బేబీది. ప్యాంట్. ఇవి తనవి. పాటలు కూడా ఇవన్నీ చిన్నప్పుడు అన్నీ కలెక్ట్ చేసి చంపేది తెచ్చేదాకా. ఈ బుక్స్ అన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇంకా చాలా పోయినాయి. పాటలు పాడుతూ ఉండేది, ప్రాక్టీస్ చేస్తుండేది. ఇప్పుడు అన్నీ మర్చిపోయింది. సో చూసారు కదా నా ఓల్డ్ మెమరీస్ అన్నీ. నాకు ఇష్టమైన ఆర్ట్ అంతా మీ ముందు ఉంచాను. నాకు ఇంకా చాలా ఉన్నాయి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీలున్నప్పుడు అవి ఇంకా కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి, అవి మీ ముందు ఉంచుతాను. ఇప్పుడైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.